గైస్ ఇక్కడ కొన్ని కంపెనీస్ ఎలా ఉంటుందంటే సగం జీతం ఇస్తారు, సగంలో సగం జీతం ఇస్తారు. ఇలాంటి కంపెనీస్ అవాయిడ్ చేయాలి. ఆ కంపెనీస్ ఎలా కనుక్కోవాలి, అసలు ఏంటి దీని గురించి అంటే ఎస్ వీఆర్ టాకింగ్ అబౌట్ అవుట్ సోర్సింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా. ఓకే, టాప్ అవుట్ సోర్సింగ్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, అసలు ఈ అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇండియా అనేది ఎందుకు అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గ్రో అవడానికి, ఇండియాలో గ్రో అవడానికి అవుట్ సోర్సింగ్ అనేది ఒక టాప్ నాచ్ పాయింట్ అని మనందరికి తెలుసు. అయితే ఇక్కడ ఎలా ఉంటాయంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు ఒక కంపెనీ నుంచి ఓకే ఏ అనే కంపెనీ నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకుంటారు. తర్వాత బి అనే కంపెనీకి ఆ ప్రాజెక్ట్ ఇస్తారు. దీన్ని ఏమంటారంటే అంటే ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. డైరెక్ట్ కంపెనీకి వర్క్ చేయడం అంటే ఏంటి అంటే క్లయింట్ క్లయింట్కి ఒక రిక్వైర్మెంట్. ఎవడి క్లయింట్ అంటే ఈ క్లయింట్ ఒక ఎక్స్ అని ఉండొచ్చు. ఎక్స్ అని ఉండొచ్చు అంటే ఎగ్జాంపుల్ మన మనకే ఒక బిజినెస్ ఉంది, రైట్? మనకే ఒక బిజినెస్ ఉంది, మనమే ఒక క్లయింట్ అవుతాం. మన బిజినెస్ రిక్వైర్మెంట్తో బాబు నాకు ఈ యాప్ అనేది డెవలప్ చేయాలి, నేను నీ దగ్గరికి అదిగో నీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నా అని చెప్పి ఏ అనే కంపెనీకి మనము ఒక ప్రాజెక్ట్ అనేది ఇస్తాం. సో ఇక్కడ క్లయింట్ ఎవరు? మనము. అంటే ఎవరైతే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏ బిజినెస్ ఓనర్కి రిక్వైర్మెంట్ ఉంటుందో అతన్ని క్లయింట్ అంటారు. ఆ క్లయింట్ ఏం చేస్తారంటే ఒక కంపెనీకి ప్రాజెక్ట్ అనేది బాబు నాకు ఇది నా విజన్, నా గోల్ ఇది, నాకు ఈ విధంగా నేను అప్లికేషన్ కావాలనుకుంటున్నా, నీ కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తున్నా, చేసి పెట్టు బాబు అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి డైరెక్ట్ గా ఈ క్లయింట్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ అనేది తీసుకుంటది. ఈ ఏ అనే కంపెనీ వర్క్ చేస్తుంది. ఓకే, వీళ్ళు డైరెక్ట్ గా ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర కొంతమంది రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేసుకుంటారు, రిసోర్సెస్ రిక్రూట్ చేసుకుంటారు, డెవలపర్స్ రిక్రూట్ చేసుకుంటారు, టెస్టర్స్ రిక్రూట్ చేసుకుంటారు, డెవాప్స్ క్యాండిడేట్ రిక్రూట్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ అనేది ఆన్ టైంకి వీళ్ళకి ఇస్తారు. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. వీళ్ళక్కడ ఇలాంటి కంపెనీస్ లో జాయిన్ అయితే ఏ ప్రాబ్లం ఉంది. ఇలాంటి కంపెనీస్ ఏమేమి ఉన్నాయని మాట్లాడుకుంటే ఇక్కడ ఇన్ఫోసిస్ కావచ్చు, రైట్? ఇన్ఫోసిస్ కావచ్చు, తర్వాత టీసీఎస్ కావచ్చు, ఓకే, తర్వాత జెన్ ప్యాక్ట్, రైట్? జెన్ ప్యాక్ట్, తర్వాత ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయండి. హెచ్సిఎల్ టెక్, రైట్? హెచ్సిఎల్ టెక్, ఎంఫోసిస్, టెక్ మహేంద్ర, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఆల్రెడీ మా మైండ్ ట్రీ, ఇవన్నీ క్యాబ్ జెమిని, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వీళ్ళకి క్లయింట్ నుంచి వస్తాయి. ఓకే, ఇదే టాప్ కంపెనీస్ లో కొన్ని ప్రాజెక్ట్స్ బి నుంచి కూడా వస్తాయి. ఓకే, ఏ నుంచి డైరెక్ట్ గా క్లయింట్స్ డైరెక్ట్ ఈ కంపెనీస్ కి ప్రాజెక్ట్ ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం బి నుంచి కూడా వస్తాయి. బి అంటే ఏంటి, వీడేం చేస్తాడంటే ఈ వీడు అబ్బా నేను ఇంత రిసోర్స్ పెట్టుకొని నేను చేయాల అవసరం ఉందంటావా, నాకు ఆల్రెడీ ప్రాజెక్టులు ఎక్కువ అయిపోయినాయి, నాకు రిసోర్సెస్ కష్టం అయిపోతుంది. వీడేం చేస్తాడంటే వీడు కొంత మార్జిన్ తీసుకొని బి ఇంకో కంపెనీకి ప్రాజెక్ట్ అనేది ఇస్తారు. అంటే సబ్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్. వీడి వర్క్ ని అవుట్ సోర్స్ చేస్తాడు ఇంకొకటికి. అండ్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ ప్రాజెక్టు డైరెక్ట్ గా చేస్తాయి. కొన్ని ప్రాజెక్టులు అంటే ఇక్కడ యుఎస్ డైరెక్ట్ గా క్లయింట్ వెళ్ళి యుఎస్ లో కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేవి ఇట్లాంటి ఇండియన్ కంపెనీస్ కానీ వేరే అదర్ కంపెనీస్ కి, అంటే బి నుంచి మళ్ళీ ఈ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇట్లా కాకపోతే ఈ కంపెనీస్ లో డైరెక్ట్ క్లయింట్స్ ఉంటారు, ఈ విధంగా థర్డ్ పార్టీ అంటే అవుట్ సోర్సింగ్ చేసిన కాంటాక్ట్ అంటే అలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి ఇలాంటి పెద్ద కంపెనీస్ లో. ఇక్కడ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఎందుకంటే ప్రాజెక్ట్ ఇలా వచ్చినా కానీ వీళ్ళు సమ్ డీసెంట్ పే చేస్తారు, సమ్ ఒక మినిమం ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎవరు సగం జీతం అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేసే వాళ్ళకి, ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేసే వాళ్ళకి కొంత శాలరీ అనేది తేడా, చేంజెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ లాస్ట్ లో మనం మాట్లాడుకుందాం ఎలా ఏంటి అంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఎవరికి ఇంకా బాగా తక్కువ ప్యాకేజెస్ ఇస్తారు, సగానికి సగం జీతం. అంటే కంపెనీ ఏమో పెద్ద కంపెనీ, కానీ మనకు వచ్చే జీతంలో ఇచ్చేది సగమే. అది ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే ఇలాంటి కంపెనీస్ ఇప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇంపాక్ట్, హెచ్సిఎల్టీకి ఏం చేస్తాయంటే ఈ కంపెనీస్ డైరెక్ట్ గా వచ్చిన క్లయింట్స్ కానీ ఇట్లా సబ్ కాంట్రాక్ట్స్, సబ్ అవుట్ సోర్సింగ్ వచ్చింది కానీ వేరే కంపెనీస్కి ఇస్తాయి. అంటే కొంతమంది చెప్తా ఉంటారు నా కంపెనీ ఎక్స్ కన్సల్టెన్సీ, ఓకే, కానీ ఐఎమ్ వర్కింగ్, మా క్లయింట్ వచ్చేసి టీసీఎస్, నా క్లయింట్ వచ్చేసి జెన్పాక్ట్, నా క్లయింట్ వచ్చేసి హెచ్సిఎల్,
హెచ్సిఎల్ టెక్, నా క్లయింట్ వచ్చేసి టెక్ ఇన్ఫోసిస్, నా క్లయింట్ వచ్చేసి కాగ్నిజెంట్. ఓకే, నాకు క్లయింట్ ఇంకో క్లయింట్ వచ్చేసి కాగ్నిజెంట్. ఈ విధంగా ఏంటి అంటే ఈ ఈ అంటే ఏ కంపెనీ ఓకే, ఈడకే వీడు క్లయింట్ వీడికి ప్రాజెక్ట్ ఇచ్చిందే ఒక మా ఇస్తాడు, వీడు మార్జిన్ చూసుకొని వీడికి ఇస్తాడు, ఇంకా వీళ్ళు మార్జిన్ చూసుకొని సి కంపెనీకి ఇస్తారు. సో ఈ క్లయింట్ ఇక్కడ ప్రాజెక్ట్ చేసేవాడికి ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి, వాడు చేసేది సేమ్ వర్కే, ఇక్కడ చేసేవాడికి చేంజ్ ఉంటుంది ప్యాకేజ్, ఇక్కడ చేసేవాడికి ఇంకా తక్కువ ఉంటుంది. ఇలాంటి అవుట్ సోర్సింగ్ చిన్న చిన్న ప్రాజెక్ట్ అవుట్ సోర్సింగ్ ఒక ప్రాజెక్ట్ తెచ్చుకొని ఒక కంపెనీ నుంచి ప్రాజెక్ట్ తెచ్చుకొని స్టార్టప్ కంపెనీస్ చాలా ఉంటాయి, దాంట్లో ప్యాకేజెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడు అంటే ఇలాంటి కంపెనీస్ మనం ఎలా ఐడెంటిఫై చెప్తారు మాకు క్లయింట్ వీళ్ళు. అండ్ ఇవే కాకుండా డి అనేది ఇంకోటి ఉంటుందండి. వాళ్ళు ఓన్లీ ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీతో పేరోల్ రన్ చేస్తారు, రైట్? వాళ్ళ కంపెనీతో కేవలం పేరోల్ రన్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, కేవలం పేరోల్ అంటే వీడికి డైరెక్ట్గా వీడు రిసోర్సెస్ తీసుకొస్తాడు. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి, ఏ కంపెనీలో జాయిన్ అవ్వకూడదు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మన ఫ్యూచర్ సంబంధించిన విషయం, ఎక్కడ ప్యాకేజీలు బాగుంటాయి, ఎక్కడ మనకు కొంత సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. దాని గురించి ఈ వీడియో అనేది చేస్తున్నాం. ఓకే, చాలా యూస్ఫుల్ అవుతుంది, చూడండి, వెయిట్ చేయండి, కొంచెం ఓపిక పట్టండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మాక్సిమం మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఏ అయిపోయింది, బి అయిపోయింది, సికి వచ్చింది, సి అయిపోయింది, డి ఏం చేస్తాడంటే వీడి ఫిజికల్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, ఏదో ఉంటుంది, ఉండకపోవచ్చు కూడా, ఉంటుంది, మోస్ట్లీ ఉంటుంది. వీడేం చేస్తాడంటే నువ్వు ఆఫీస్లో కూర్చునేది ఇంకో కంపెనీలో, ఓకే, అంటే ఆఫీస్లో కూర్చునేది ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీలో నువ్వు ఆఫీస్లో కూర్చున్నావు అనుకుందాం. ఇక్కడ నువ్వు వర్క్ చేస్తుంది మాత్రం వై అనే కంపెనీ. అంటే ఇక్కడ ఎక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఎక్స్ అనే కంపెనీ, సరే ఎక్స్ అని కాకుండా ఒక రాకేష్ కంపెనీ, ఓకే, ఒక రాకేష్ కంపెనీ, ఒక రమేష్ కంపెనీ, ఓకే, రాకేష్ కంపెనీ, రమేష్ కంపెనీ. ఈ నువ్వు వర్క్ చేసేది ఈ పేరోల్ అంటే డి అనేది, దీని ఏమంటావు, రాజేష్ అంటాం. ఓకే, అంటే రాజేష్ కంపెనీ నీకు పేరోల్ రన్ చేస్తుంది, నీ కంపెనీ పే స్లిప్స్ లో రాజేష్ అనే కంపెనీ పేరు మీద వస్తుంది, కానీ నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ ఆఫీస్ లొకేషన్ వచ్చి రాకేష్, నువ్వు వర్క్ చేస్తున్న క్లయింట్ వచ్చేసి రమేష్. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? సరే, మళ్ళీ ఒకసారి చెప్తా. కంపెనీ అనేది నువ్వు నీ శాలరీలో వచ్చేదేమో ఈ డి అనే కంపెనీ అంటే రాజేష్, కానీ నీకు వర్క్ చేసేది ఎవరికి అంటే రమేష్కి. వర్క్ ఎక్కడ చేస్తున్నావు అంటే రాజేష్. సో ఇలాంటి కంపెనీస్ అస్సలు జాయిన్ అవ్వద్దు, ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేయండి. ఇది మ్యాక్సిమం ఇవి ఏంటంటే కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు. ఇలాంటి కంపెనీస్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు ఎక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనం బాగా అన్యాయం జరుగుతుంది. ఇలాంటి కంపెనీలో ధరిస్తే ఏమవుతుందంటే సగానికి సగం సగానికి సగం జీతం అనేది మనకు అందుతుంది. అంటే ఈడొక 100 రూపాయలు ఇచ్చి పని చేయమంటే ఈడేం చేస్తాడంటే 70 రూపాయలు మార్జిన్ తీసుకుంటాడు, 30 రూపాయలు వర్క్ డైరెక్ట్ ఇక్కడ ఇద్దాం అనుకుంటాడు. వీడేం చేస్తాడు, ఒకవేళ ఈ కంపెనీకి ఇవ్వాలనుకుంటే వీడేం చేస్తాడు, ఒక 30 నుంచి 30 నుంచి 40 రూపీస్ తీసుకొని వీడికి 60 ఇస్తాడు. వీడేం చేస్తాడంటే వానికి ఇచ్చాడు 10 20 ఇస్తాడు. అదే ఇక్కడ విషయం, ఇక్కడ విషయానికి వస్తే అది ఇక్కడి నుంచి ఎక్కడికి వస్తే ఏం చేస్తాడంటే 50కి ఇస్తే వీడు 10K చేపిస్తాడు. వీడైతే ఇంకా దారుణం, 10 బిలో ఉంటుంది అనమాట, లెస్ దెన్ 10 ఉంటుంది. అర్థమవుతుందా? ప్యాకేజీలు ఎందుకు, కంపెనీలో చేసే పని ఒకటైనా, నేను చేసే పని ఒకటైనా, వాడు చేసే పని ఒకటైనా, నా వాడికంటే నాకు ఎక్కువ టాలెంట్ ఉన్నా నా ఫ్రెండ్కి మంచి శాలరీ ప్యాకేజ్ వస్తుంది, నాకెందుకు రావటం లేదు నేను అంటే ఇవన్నీ కూడా దిస్ ఈస్ ద రీజన్. సో ఆలోచించి మనం డైరెక్ట్గా అడగొచ్చు, మీరు అంటే మీరు డైరెక్ట్ పేరోల్ కంపెనీలో వాళ్ళు చెప్తారు కూడా. ఎందుకంటే హెచ్ఆర్ కాల్ షెడ్యూల్ చేసేది, బాబు నా క్లయింట్ అనేది ఇన్ఫోసిస్, మా క్లయింట్ టీసీఎస్, మీరు కంపెనీ వర్క్ చేయాల్సింది ఈ కంపెనీకి, మీకు ఇంత కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ పాయింట్లోనే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు, మనం తెలుసుకోవాలి. ఓకే, దాన్ని బట్టి ఆలోచన చేసుకొని సరే ఇంకా ఆప్షన్ లేదు అంటే అక్కడ జాయిన్ అయినా ప్యాకేజ్ మంచిగా ఇస్తారు, బాగా ఇస్తారు, సూపర్గా ఇస్తారు అనుకుంటాం, కానీ మనం చేసే పనికి వాళ్ళు ఇచ్చేది తక్కువ అయి ఉండొచ్చు. మేబీ కాదు, ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. డెఫినెట్లీ
ఒక పని చేస్తున్నామంటే ఖచ్చితంగా అందులో అంతంత పెద్ద కంపెనీస్ పని చేస్తున్నాయంటే డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు డూ సోషల్ సర్వీస్. ఏ కంపెనీ కూడా సోషల్ సర్వీస్ చేయదు. ఓకే. సో మీరు చేస్తారా చెప్పండి? మీరు ఎవరైనా చేస్తారా? ఎవ్వరు చేయరు. ఎవ్వరు కూడా డబ్బులు లేకుండా ఉద్యోగం చేయండి, పని చేయండి అంటే ఎవ్వడు కూడా చేయడు. నథింగ్ విల్ కమ్స్ ఫర్ ఫ్రీ. మీరు ఫ్రీగా చేయరు, వాళ్ళు ఫ్రీగా ప్రాజెక్టులు చేస్తలేరు. వాళ్ళు క్లయింట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇది అర్థం చేసుకోండి. సో ఇది ఒక క్లారిటీ అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది దీనికి అంటే యుఎస్ ప్రాజెక్ట్స్ ఇండియా అంటే ఇండియాకి అవుట్ సోర్సింగ్ చేయడానికి రీజన్స్ ఏంటి, ఇండియా రెసిషన్ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. యూ కెన్ గో. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిబిఎస్ఈ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద థ్యాంక్ యూ.